బీజేపీ పార్టీకి కాలం కలిసి రావడం లేదు. ఇది ఓవరాల్ గా జరుగుతూ ఉన్నటువంటి పరిణామ క్రమం. రైట్, ధన్యవాదాలు సార్. రామకృష్ణ గారు కంక్లూజన్. వాళ్ళు అలా భ్రమలో బతకనే సార్. ఏదైతే మరి మొన్ననే జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చూసాం, అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఒక కేరళలో తప్పితే ఎక్కడ కూడా కనీసం 2 సీట్లు 3 సీట్లు కూడా గెలవలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇకపోతే ఇందాక చెప్పినట్లుగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్లేయర్లని చెప్తే ఆ పేర్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవి కాదు సార్. 150 ఒక్కరు కూడా రాజీనామా చేసిన పాపాన పోలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నీతులు వల్లిస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి సార్. ఒక కాంగ్రెస్ ఒక జయం లేదు, ఒక ఒక విజన్ లేదు, ఏమీ లేదు సార్. నరేంద్ర మోడీ గారి సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు మీరంతా కళ్ళకు కనబడుతున్నా కళ్ళు ఉన్న కళ్ళుతో చూడలేని కబోది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రీసెంట్ గా 4 వారం రోజుల క్రితమే హైడ్రోజన్ ట్రైన్ కూడా తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశ నరేంద్ర మోడీ గారికి. 5వ దేశంగా 4 దేశాలకే పరిమితి హైడ్రోజన్ ట్రైన్ ఇవాళ 5వ దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. ఎక్కడ చూసినా కూడా శరవేగంగా జరుగుతుంటే కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే వాళ్ళు చేసింది పోరాటం కాదు సార్, విధ్వంసం. మేము చేసిన పోరాటం, అందుకే దానికి రిజల్ట్ గా 1,18,000 సీట్లను ఇవ్వటం, మరి యువతకు మంచి దారిలో పెట్టడం, ఎయిమ్స్ కాలేజీలు కట్టడం. వారు చేసింది విధ్వంసం అయితే మేము చేసింది న్యాయం, పోరాటం సార్. అంటున్నారు ₹1 కోటి పరిహారం అంటున్నారు. ₹1 కోటి పరిహారం నీటి వల్ల ఎవరు చనిపోలేదు సార్. ఆత్మహత్యలు అనేది వ్యక్తిగత కారణాలు, ఒత్తిడి వల్ల జరుగుతాయి. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందో చూడండి సార్. ఎందుకంటే తీసుకొచ్చాం, చట్టాలు ఎన్డీఏ పవిత్రత కోసం రాజీనామా చేశాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కట్టుబద్ధతకు ఏ రోజు కూడా తృణప్రాయంగా ఎవరైనా సరే రాజీనామా చేసేటువంటి పని ఒక్క బీజేపీలోనే ఉంది సార్. చూస్తూనే ఉన్నారు కదా, పార్టీ కర్ణాటకలో ముఖ్యమంత్రి సీట్ల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకళ్ళు 2.5 సంవత్సరాలు, ఒక 2.5 సంవత్సరాలని. అటువంటి పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీలో లేదు. భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీతో ఖచ్చితంగా అభివృద్ధి కోసం ముందుకు వెళ్లే పార్టీ. తప్పకుండా యువతతో కూడా